ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. సోనియా గాంధీ ద్వారానే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమము కేసీఆర్ ఒకటి చేయలేదు. బోసిపోయినటువంటి తెలంగాణ తల్లిని చూపిస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కష్టజీవులకు కూలీలకు ఆభరణాలు ఉండవు, కిరీటాలు ఉండవు. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన చేసిన రోజు అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే డిసైడ్ అయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఇటు మీరు చెప్తున్నారు తెలంగాణ ప్రకటించిన రోజుతో పాటు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ సాధ్యం కాలేదు, సోనియామ్మతో తెలంగాణ సాధ్యం కాలేదు, కేవలం కేసీఆర్ వల్లనే తెలంగాణ ఏర్పాటని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. ఈ రెండింటి పైన కూడా మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే ముఖ్యంగా ఈరోజు ఇటు అదాని కావచ్చు, రేవంత్ రెడ్డి రెండు బొమ్మలు ఉన్నటువంటి టీషర్ట్ బీఆర్ఎస్ నేతలు ధరించి ముందు అసెంబ్లీ ముందు ధర్నా చేయడము, వాళ్ళు ఈరోజు ముఖ్యంగా సభలో లేకపోవడం, 10 ఏళ్ల కాలం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించబోతుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేకపోవడాన్ని సభలో మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు సోనియా గాంధీ ద్వారానే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ మూలంగానే తెలంగాణ ఏర్పడ్డది. అది పార్లమెంటు ప్రక్రియ ద్వారానే ఏర్పడ్డదని నేను ఘంటాపదంగా చెప్తాను. తెలంగాణ ఉద్యమము కేసీఆర్ ఒకటి చేయలేదు. అంతకుముందు తెలంగాణలో జనసభ, తెలంగాణలో ఐక్యవేదిక, తెలంగాణలో మహాసభ, అనేక లెఫ్టిస్ట్ ఉద్యమాలు కూడా తెలంగాణ కోసం కొట్లాడినాయి. అనేక మేధావులు, అనేక విద్యావంతుల వేదికలు కూడా తెలంగాణ కోసం కొట్లాడినాయి. తెలంగాణ అమరుల త్యాగఫలం, విద్యార్థుల యొక్క త్యాగఫలం, సబ్బండ వర్గాల యొక్క సమిష్టి పోరాటంతోనే తెలంగాణ నినాదం అనేటువంటిది ఢిల్లీలో సోనియా గాంధీ ఆలోచించేటువంటి స్టేజ్కి పోయింది. నిజంగా తెలంగాణ బిడ్డల త్యాగాలు చూసిన తర్వాత వాళ్ళ కుటుంబంలో కూడా దేశం కోసం ఒక అత్తను, దేశం కోసం ఒక భర్తను కోల్పోయింది. కాబట్టి గర్భశోకం తెలిసినటువంటి తల్లి సోనియా గాంధీ. కాబట్టి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినటువంటి సందర్భంలో హామీ ఇచ్చింది. కాబట్టి ఆ హామీని అమలు చేసే దాంట్లో భాగంగానే డిసెంబర్ 9న 2009న తెలంగాణ ప్రకటన అనేటువంటిది చేపించింది. దానికోసమే తెలంగాణ ప్రకటన చేపించినటువంటి రోజు తెలంగాణ ప్రజలకు శుభసూచకము, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరినటువంటి రోజు. కాబట్టి ఇది చారిత్రాత్మకమైనటువంటిదిగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ప్రజలంతా కూడా కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోసిపోయినటువంటి తెలంగాణ తల్లిని చూపిస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తుంది. ముఖ్యంగా బతుకమ్మను ఆగం చేశారు, బతుకమ్మను మాయం చేశారు. బతుకమ్మ లేకుండా తెలంగాణ లేదు. కేవలం పువ్వులను పూజించే సంస్కృతి మన తెలంగాణకు ఒక్కదానికే ఉంది. కేవలం ఆ తెలంగాణ సంస్కృతి అయినటువంటి బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహానికి ఎక్కడ కూడా పెట్టకపోవడం చాలా దురదృష్టకరం అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కష్టజీవులకు కూలీలకు ఆభరణాలు ఉండవు, కిరీటాలు ఉండవు. వాళ్ళ బోసిపోయిన మెడలే ఉంటాయి, మాసిపోయిన మొఖాలే ఉంటాయి. కాబట్టి బోసిపోయిన మెడలు, మాసిపోయిన మొఖాలు, చిరిగిన బట్టలు మాత్రమే వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు వాళ్ళకు ఉండవు. కాబట్టి ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా ఈరోజు రూపొందించను. ఆమె దొరల సంస్కృతికి, గడిల సంస్కృతికి అనుగుణమైనటువంటి మహిళల్ని రూపొందించాలని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. కాబట్టి ఆమెకు అట్లనే కనిపిస్తుంది. ఇలా బతుకమ్మతో పాటు బోనాలు కూడా ఇలా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక. ఒక చేతిలో బతుకమ్మను, బోనాల్ని రెండు ఒక చేతిలో పెట్టలేం కదా. కాబట్టి తెలంగాణ బతుకమ్మని, బోనాల్ని అధికారిక పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి అధికారిక పండుగగా ఈ సంస్కృతిని గౌరవిస్తుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చూపించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. ఈరోజు ఒక చేతిలో మొక్కజొన్నలు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, వరి ధాన్యాలకు సంబంధించినటువంటిది. ఈ వరి ధాన్యాలు, మొక్కలు, జొన్నలు, సజ్జలు అనేటువంటిది తెలంగాణ కడుపాకలి తీర్చే, పేదల కన్నీళ్లు, కష్టాలు దూర్చేటువంటి ఒక పంటలు ఇవి. ఈ పంటల్ని ప్రతిబింబించేటువంటి పద్ధతుల్లో, కల్చర్ను ప్రతిబింబించేటువంటి పద్ధతిలో ఆ బొమ్మల్ని పెట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ హామీలన్నింటిని పక్కన పెట్టి కేవలము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులని మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణలో టీఎస్ని టీజీగా చేయడం కానీ, తెలంగాణ విగ్రహ రూపురేఖలు మార్చడంతో ఎంత ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా అంతే ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పేదలు చాలా నిస్పృహలకు గురవలసిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీ ప్రజాపాలన పైన వాళ్ళ మాటల్లో వాస్తవాలు లేవు.
ఈరోజు టీజీ అనేటువంటిది ఈరోజు కాదు, ఉద్యమంలో ఉద్యమకారులు ఆ రోజు ప్రజలు వాళ్ళు రూపొందించుకున్నటువంటిది టీజీ. టీజీని బీఆర్ఎస్ పేరు రావాలి కాబట్టి టీఎస్గా మార్చారు తప్ప టీజీ అనేటువంటిది ప్రజలు కోరుకున్నది, ప్రజల మనోభావాలకు అనుగుణమైనటువంటి దగ్గరగా వాళ్ళు రూపొందించుకున్నటువంటిది టీజీ. అప్పుడున్న నెంబర్ ప్లేట్ల మీద కూడా టీజీ అని రాసుకోరు ఉద్యోగులు కానీ, అప్పుడున్న ఉద్యమకారులు కానీ, అప్పుడున్నటువంటి మేధావులు కానీ, అప్పుడున్న విద్యార్థులు కానీ వాళ్ళు ఒక బ్రష్ ఒక కలర్ పట్టుకొని రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మనోభావాలను గౌరవించేటువంటి ప్రజాపాలనగా ప్రజాప్రభుత్వంగా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేస్తున్నాం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 50,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చినాం, 2 లక్షల రుణాలు మాఫీ చేసినాం, 21,000 కోట్లు ఇప్పటికే మాపోయినాయి. నా నియోజకవర్గంలో 251 కోటి 64 లక్షల పైసలకు రుణాలు మాపోయాయి. అంటే 30,000 పైసలకు రైతులకు మాపోయాయి. ఆ తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించేసినాం. కాబట్టి ఒక ప్రజారంజకమైన పాలన కొనసాగుతూ ఉంది. ఒకవైపు నిరుద్యోగులకు ఉద్యోగ భరోసాను ఇచ్చుకుంటూ వస్తున్నాం, ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అందించుకుంటూ వచ్చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి కూడా మేము ముందుకు పోతున్నాం తప్ప ఎక్కడ ఇచ్చిన మాటను తప్పేటువంటి ప్రభుత్వం కానీ, ఇచ్చిన మాటను విస్మరించేటువంటి ప్రభుత్వం కానీ మాది కాదు. నరేంద్ర మోడీ కేంద్రంలో సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉండు. అన్ని సంస్థల్ని, అన్ని రంగాల్ని ఆదానికి అంబానికి అంటగడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆనాడు కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ తప్ప కొత్త స్కీమ్ తెచ్చినటువంటిది లేదు. ఓ దళితుల కోసమో, ఒక ఎస్టీల కోసం, ఒక మహిళల కోసమో, ఒక విద్యార్థుల కోసమో, ఒక నిరుద్యోగుల కోసం ఒక స్కీమ్ తెచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇతరులకు ఎవరికి కూడా ఈ ప్రభుత్వం పైన, మా ప్రభుత్వం పైన, ప్రజాప్రభుత్వం పైన మాట్లాడే అర్హత లేదు. ముఖ్యంగా ఈ ఏడాది పాలన పైన మీరు విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తుంటే అటు బీజేపీ హామీలన్నీ అబద్ధాలు, దగా, మోసం అంటూ కూడా ఒక ఛార్జ్షీట్ విడుదల చేసింది. అపజయోత్సవాలు చేసుకోవాలి, విజయోత్సవాలు కాదు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంటే, విజయోత్సవాలు కాదు వంచనోత్సవాలు చేసుకోవాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ హరీష్ రావు ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? మేము 365 రోజుల్లో 365 ఛార్జ్షీట్లు వాళ్ళ మీద రిలీజ్ చేయగలుగుతాం. ఎందుకంటే వంచకులు, నయవంచకులు, మోసకారులు, కుట్రదారులు ఇట్లా మొదలు పెడితే అన్నీ కూడా చేయగలుగుతాం. కాబట్టి వాళ్ళ నీతి, వాళ్ళ సంస్కృతిని ప్రజలు గమనిస్తాం. కాబట్టి దాని గురించి మేము ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు, మేము కూడా పట్టించుకునే స్థితిలో లేము. అంటే ముఖ్యంగా గత 10 ఏళ్ళు పాలించినట్టు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి ఇప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలకి రాకపోవడం, మీ ముఖ్యమంత్రి పదే వాళ్ళను వేడుకుంటూ కూడా ఖచ్చితంగా రావాలి, మాకు సలహాలు సూచనలు చేయాలని చెప్పినప్పటికీ ఈసారి ఈ రోజు కూడా వాళ్ళు సమావేశాలకు అటెండ్ కాకపోవడం మీరు ఎలా చూస్తారు? దళితుడు స్పీకర్ ఉన్నప్పుడు దళితుడి ముందు లేచి నిలబడి మాట్లాడటం అనేటువంటిది ఇష్టం లేకనే రావట్లేదని నేను భావిస్తాను. ఇదే ప్రజాపాలన కార్యక్రమాలపై ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాము, ఖచ్చితంగా ఇచ్చినవి కూడా అమలు చేస్తామని చెప్పేసి వేముల వీరేశం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దగాకోరులు, మోసకారులు ఎవరైనా ఉన్నా అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రతిపక్షాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 690 హైదరాబాద్.